Hi students, Geography, Resources and Development Part 2. Part 2లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే రిసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ అండ్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్. వీటిలో నుంచి మీకు కన్ఫర్మ్ 2 బిట్స్ ఆర్ 1 బిట్ మాత్రం కన్ఫర్మ్గా వస్తుందండి. లెట్స్ స్టార్ట్ విత్ అవర్ సెషన్. రిసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా. అసలు రిసోర్స్ ప్లానింగ్ అంటే ఏంటి? ఏదైతే మనకి అవైలబిలిటీలో ఉంటుందో దాన్ని మనం ప్లాన్డ్ వేలో, ఆర్గనైజ్డ్ వేలో యూజ్ చేయాలి. ఓకే. ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి. ఇప్పుడు రిసోర్స్ ప్లానింగ్‌లో మనం 3 థింగ్స్‌ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ థింగ్ రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతున్నాయి అండ్ రిసోర్సెస్ ఐడెంటిఫికేషన్. సెకండ్ థింగ్ దాన్ని మనం ఎలా ప్లాన్డ్ వేలో ఇంప్లిమెంట్ చేయాలి. థర్డ్ థింగ్ రిసోర్స్ ప్లానింగ్ అనేది నేషనల్ డెవలప్‌మెంట్ ప్లానింగ్‌కి కూడా మ్యాచ్ అవ్వాలి. ఓకే. ఈ 3 అర్థమైందా? ఫస్ట్ ఏ రీజియన్‌లో మనకి రిసోర్సెస్ దొరుకుతున్నాయో ఐడెంటిఫై చేయాలి. సెకండ్‌ది ఆ దొరికిన రిసోర్సెస్‌ని ప్లాన్డ్ స్ట్రక్చర్‌లో మనం ఇంప్లిమెంట్ చేయాలి. థర్డ్‌ది సేమ్ ఏంటిది? రిసోర్స్ ప్లానింగ్ ఏదైతే చేస్తున్నామో అది దేన్ని మ్యాచ్ అవ్వాలి? నేషనల్ డెవలప్‌మెంట్‌ని మ్యాచ్ అవ్వాలి. దీనికోసం ఇండియన్ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందంటే 5 ఇయర్స్ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేయటం స్టార్ట్ చేసింది. ఈ 5 ఇయర్స్ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేస్తూ ఏవైతే రిసోర్సెస్ అవైలబిలిటీలో ఉంటున్నాయో వాటిల్ని మనకి టెక్నాలాజికల్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంటల్ కోసం మనం యూజ్ చేస్తున్నాం. ఓకే. అట్ ది సేమ్ టైమ్ ఏవైతే రీజియన్స్ ఓకే. దేర్ ఆర్ మెనీ రీజియన్స్ ఇన్ అవర్ కంట్రీ దట్ ఆర్ రిచ్ ఇన్ రిసోర్సెస్ బట్ దీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రీజియన్స్. అంటే కొన్ని స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్‌లో రిసోర్సెస్ అనేది ఎక్కువగా దొరుకుతున్నాయి. కానీ అవి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే ఆదాయం పరంగా వెనకబడి ఉంటున్నాయి అని చెప్పి. ఆన్ ది కాంట్రరీ దేర్ ఆర్ సమ్ రీజియన్స్ విచ్ హావ్ పూర్ రిసోర్సెస్ బేస్ బట్ దే ఆర్ ఎకనామికల్లీ డెవలప్డ్. ఏవైతే అసలు రిసోర్సెస్ లేవో అలాంటి స్టేట్స్, అలాంటి రీజియన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. అంటే ఇలాంటి డిఫరెన్సెస్‌ని రిమూవ్ చేయటం కోసం మనం రిసోర్సెస్ అనేవి ప్లాన్డ్ వేలో యూజ్ చేయాలి. ఓకే. మేజర్‌గా మనకి ఏంటనంటే అసలు రిసోర్సెస్ ఇండియా డెవలపింగ్ అని అంటున్నాం. బికాస్ ఆఫ్ వి ఆర్ నాట్ అట్ ఆల్ యూజింగ్ రిసోర్సెస్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఓకే. మనం హిస్టరీలో వెళ్లి చూస్తే కా colonization reveals that rich resources in colonies were the main attractions for the foreign invaders. అసలు అందరూ పోర్చుగీస్ గాని, ఫ్రెంచ్ గాని, డచ్ గాని, బ్రిటిష్ పీపుల్ ఎందుకు ఇండియాని కాలనైజ్ చేశారు అనంటే బికాస్ ఆఫ్ ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ రిసోర్సెస్. ఓకే. రిచ్ రిసోర్సెస్ ఉండటం వల్ల అందరూ దీన్ని ఐడెంటిఫై చేసి దీన్ని వాళ్ళ అండర్‌లో పెట్టుకొని ఇక్కడ ఉండే రిసోర్సెస్‌ని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళ కంట్రీస్ ఇన్‌కమ్‌ని డెవలప్ చేసుకున్నారు. ఓకే. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఈ డెవలప్‌మెంట్ అనేది మేజర్‌గా రిసోర్సెస్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైతే కాలనైజేషన్ చేశారో వాళ్ళందరూ ఏం చేశారు? మన రిసోర్సెస్సే యూజ్ చేశారు. ఎట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు మనం డెవలప్‌మెంట్ కోసం మనం ఏం చేస్తున్నాం? మనము రిసోర్సెస్‌ని యూజ్ చేస్తున్నాం. కానీ మనం డెవలప్‌మెంట్ రిసోర్సెస్‌లో ల్యాండ్ అనేది very important. Without land, it supports. Okay, land. Without land, we can't have. ఇప్పటి వరకు కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు చూడండి ల్యాండ్ ఈజ్ ఎ రిసోర్స్. అంటే ఏంటంటే ల్యాండ్ ఈజ్ ఎ వన్ ఆఫ్ ది రిసోర్సెస్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎర్త్. మనం ల్యాండ్ లేకోకుండా మన సర్వైవబిలిటీ జరగదు. అంటే ఏంటి? ల్యాండ్ మీద ఉంటున్నాం. ల్యాండ్ మీదే వచ్చినవన్నీ తింటున్నాం. అండ్ మన లైఫ్ సర్వైవబిలిటీ, వైల్డ్ లైఫ్ సర్వైవబిలిటీ అనేది జరుగుతుంది. ఓకే. వి లైవ్ ఆన్ ల్యాండ్. వి పెర్ఫార్మ్ అవర్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆన్ ల్యాండ్ అండ్ వి యూజ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే ఏంటి? మనం ల్యాండ్ మీద ఉంటున్నాము. ల్యాండ్‌ని ఎకనామిక్ యాక్టివిటీస్‌కి యూజ్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైమ్ ఈ ఇదంతా ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్. ల్యాండ్ ఈజ్ ఎ వన్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సర్వైవబిలిటీ. అంటే ల్యాండ్ లేకపోతే మన సర్వైవబిలిటీ జరగదు. మనతో పాటు అంటే ల్యాండ్ లేకపోతే మన సర్వైవబిలిటీ జరగదని అన్నా. ఓకే. అట్ ది సేమ్ టైమ్ నేచురల్ వెజిటేషన్ ఉండదు. వైల్డ్ లైఫ్ ఉండదు. హ్యూమన్ లైఫ్ అనేది ఉండదు. ఎకనామిక్ యాక్టివిటీస్, ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్ సిస్టమ్ ఓకే. ఇవన్నీ దేనితో ఇంటర్‌లింక్ అయ్యి ఉన్నాయి. ల్యాండ్‌తో ఇంటర్‌లింక్ అయ్యి ఉన్నాయి. ఓకే. వితౌట్ ల్యాండ్ వి కాంట్ ఏబుల్ టు సర్వైవ్.
ఓకే. ఈ ల్యాండ్ అనేది మనం డిఫరెంట్ వేస్ కింద సెగ్రిగేట్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా హాస్ ఎ ల్యాండ్ అండర్ ఎ వెరైటీ ఆఫ్ రిలీఫ్ ఫ్యూచర్స్. మనకు ఆల్రెడీ తెలుసు ఇండియాలో 6 రిలీఫ్ ఫ్యూచర్స్ ఉన్నాయి అని చెప్పి. ఓకే. అండ్ మెయిన్‌లీ దట్ ఈస్ మౌంటైన్, ప్లాట్యూస్ అండ్ ప్లెయిన్స్ అండ్ ఐలాండ్స్. ఓకే. అండ్ అబౌట్ 43% ఆఫ్ ల్యాండ్ ఏరియా ఈస్ ప్లెయిన్. ప్లెయిన్స్ అంటే నియర్ టు ది వాటర్ బాడీస్, వెరీ ఫర్టైల్ అండ్ వేర్ ఈస్ ది అగ్రికల్చర్ ఈస్ పాసిబుల్. ఓకేనా అండి. ప్లాట్యూస్ అంటే సమ్‌వాట్స్ హైలీ ఎలివేటెడ్ ఏరియాస్. ఎక్కడైతే అగ్రికల్చర్ కొంచెం డిఫికల్ట్ వేలో జరుగుద్దో దాన్నే మనం ప్లాట్యూ రీజియన్స్ అని అంటాం. ఓకే. మన ఇండియాలో ప్లెయిన్స్ రీజియన్ అంతా 43% ఆఫ్ ల్యాండ్ కమ్స్ అండర్ ది ప్లెయిన్స్ రీజియన్. అంటే ప్లెయిన్ రీజియన్ అని అంటే వేర్ ది అవైలబిలిటీ ఆఫ్ ది వాటర్ ఈస్ దేర్. ఓకే. దీంతో పాటు 43% ఆఫ్ ది ప్లెయిన్ రీజియన్ అండ్ 30% ఆఫ్ ది మౌంటైన్ రీజియన్. Okay, overall 27% of the area of the country is plateau region. అర్థమైందా? 43% ఆఫ్ ది ప్లెయిన్. ఇప్పుడు వరకు ల్యాండ్ ఈజ్ అ రిసోర్స్ చూసాం. ఇప్పుడు ల్యాండ్ యుటిలైజేషన్. ఓకే. ఫస్ట్ ల్యాండ్ యుటిలైజేషన్‌లో ఫారెస్ట్ మీన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్‌లో కొంత పార్ట్ ఫారెస్ట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసేటప్పటికి నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్. అంటే ఈ ల్యాండ్ అనేది నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్. అంటే కల్టివేషన్‌కి యూజ్‌ఫుల్ కాదు. అందులో ఫస్ట్ వచ్చేది బెరన్ అండ్ వేస్ట్ ల్యాండ్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చరల్ యూజ్. అంటే ఏంటి, బిల్డింగ్స్, రోడ్స్, ఫ్యాక్టరీస్ బిల్డప్ చేస్తే అసలు ఆ ల్యాండ్ అనేది కల్టివేషన్‌కి అవైలబిలిటీలో ఉండదు. ఓకే. థర్డ్ అదర్ అన్‌కల్టివేటెడ్ ల్యాండ్. ఓకే. అదర్ అన్‌కల్టివేటెడ్ ల్యాండ్ అంటే ఏంటంటే ఇవి పర్మనెంట్ పాస్చర్స్ అంటే గ్రేజింగ్ కోసం వదిలేయటమో, లేదు మిస్‌లీనియస్ క్రాప్స్‌ని కల్టివేట్ చేయటమో, లేదు కల్చరబుల్ వేస్ట్‌ని యూజ్ చేయటమో. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసేటప్పటికి ఫాలో ల్యాండ్స్ అంటే బీడు భూమి. ఈ బీడు భూమిలో మనం కల్టివేషన్ చేయటం కొంచెం డిఫికల్ట్. అసలేంటనంటే ఒక 1 ఇయర్ దాకా కల్టివేషన్ చేయకపోతే దాన్ని కరెంట్ ఫాలో ల్యాండ్స్ అని అంటాము. 1-5 ఇయర్స్ అగ్రికల్చరల్ ఇయర్ వరకు కల్టివేషన్ అనేది చేయకపోతే దాన్ని అదర్ దాన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసేటప్పటికి నెట్ సోన్ ఏరియా. అంటే ల్యాండ్ ఎంత ఉంది దాని నుంచి మనం ఎంత కల్టివేషన్‌ని తీస్తున్నాం. దాన్ని మనం నెట్ సోన్ ఏరియా అని అంటాం. ఓకే. ఏరియా సోన్ మోర్ థాన్ వన్స్ ఇన్ ఏ అగ్రికల్చరల్ ఇయర్ ప్లస్ నెట్ సోన్ ఏరియా ఈజ్ నోన్ యాస్ గ్రాస్ క్రాప్డ్ ఏరియా. అంటే ఏంటి, ఎంతైతే ల్యాండ్ ఉందో దాంట్లో నుంచి ఎంత ప్రొడక్షన్ వస్తుందో దాన్ని నెట్ సోన్ ఏరియా అంటాం.